పరలోకపు ఆశయాలతో మా బ్రతుకులను కాపాడుకోవడానికి కృప చూపించమని మీ మాటలు వినడానికి సిద్ధపడుతున్న మీ బిడ్డలను దీవించండి తండ్రి. మీ పిల్లలకును నాకును కావలసిన విలువైన సంగతులను అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామాన ఈ ప్రార్థన సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని కృపను బట్టి ఇచ్చిన సమయంలో జీవిత పరమార్థం ఏమిటి అనే దాని గురించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను విందాం. జీవిత పరమార్థం ఏమిటి అని ఈ మాటను మనం ధ్యానించేటప్పుడు మనం ఆలోచిస్తే జీవిత పరమార్థం ఏమిటి అని ఈ సంఘటనలోనే చాలా వరకు మనకు అర్థమైపోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిని ప్రేమించి భూమి మీద ఒక గొప్ప విలువైనటువంటి జీవితాన్ని మనందరికీ దయచేశాడు. మనతో పాటుగా భూమి మీద నివాసం ఉండి బ్రతుకుతున్నవి చాలానే ఉన్నాయి. ప్రకృతిలో మనతో పాటు బ్రతికేవి జంతువులు, పక్షులు, పురుగులు అవన్నీ బ్రతుకుతూ భూమి మీద జీవనాన్ని కొనసాగిస్తున్నా వాటికి మనకి ఏదో తేడా ఉన్నట్లుగా లేఖనాల్లో ఎప్పుడూ మనం చదువుకుంటాం. అయితే మరి అలా చదువుకుంటున్న మనము లేఖనాల ప్రకారంగా కూడా ఆలోచించడానికి ముఖ్య కారణం ప్రభువు నమ్మిన వారంగా వచ్చాము గనక. అదే అన్యజనులను లేక ప్రజలందరిని గురించి ఆలోచిస్తే జీవితాన్ని గురించిన ఆలోచనలు తక్కువ, ఉన్న జీవితంలో బ్రతకాల్సిన ఆలోచనలు ఎక్కువ. ఉన్న జీవితం విలువేంటో దాని పరమార్థం ఏమిటో అనే తెలుసుకోవలసిన విషయాలేమో తక్కువ, కానీ జీవితంలో ఎలా అనుభవించాలో ఎలా జీవించాలో అనుకునేటువంటి ఆలోచనలే ఎక్కువ. అసలు ఇది లేనివాడు భూమి మీద ఉండడేమో. చాలా విచిత్రమైన సంఘటన ఇది, ఒకసారి తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక స్త్రీగా నిన్ను దేవుడు నిర్మించాడు అంటే నీకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే ఒక పురుషునిగా కూడా ఏర్పాటు చేశాడంటే నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చాడు. పిల్లలుగా మొదలుపెట్టి జీవితాన్ని గర్భములో నుండి స్టార్ట్ చేసిన దేవుడు వృద్ధాప్యంలోకి కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ముగిస్తూ ఈ మధ్యకాలాన్ని చక్కగా అనుభవించే అవకాశాలను మనకు కలిగించాడంటే అసలు దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చినట్టు, ఎందుకు మనకి ఇక్కడ ఈ పరిస్థితిని కలిగించినట్టు, ఎందుకు బ్రతుకులు మరలా అనేక విషయాలను తెలుసుకుంటూ ఈ బ్రతుకును కాపాడుకోవడానికి చాలా పనులు చేయాల్సినటువంటి అవసరాలు ఏమొచ్చినాయి. కొంతమంది అంటారు కదా, అసలు ఎందుకు ఈ జీవితం, ఎందుకు వచ్చిన బ్రతుకు, చచ్చిపోతే బాగుండును అనే ఈ మాట కూడా చాలా ఎక్కువ సార్లు వినపడుతుంది కదా. ఇలా బతికే కన్నా చచ్చిపోతే బాగుండును అని. తనకొచ్చిన శరీర రోగం చేతో, బాధ చేతో, మానసిక వ్యాధి చేతో, లేక కుటుంబంలో ఉన్న సమస్యల చేతో చచ్చిపోతే బాగుండును, ఎందుకు నాకు ఈ బతుకు అనుకునే స్థితిలో కూడా చాలా జీవితాలు లోకంలో ఉండి కొట్టుమిట్లాడుతున్నాయి. అటు చనిపోలేక ఇటు బ్రతకలేక ఏం చేయాలో అర్థం కాక చచ్చుతూ బ్రతుకుతూ ఉన్న జీవితాలు కూడా చాలా ఉన్నాయి. ఇక మరికొంత ముందుకు వెళితే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే అసలు నాకున్న జీవితంలో నేను చెయ్యాల్సింది చెయ్యకపోతే, ఒకవేళ నేను అనుకున్నది జరగకపోతే నాకు ఇంకా బతికెందుకు, నేను అనుకున్నది జరగకపోతే ఈ బ్రతుకు వ్యర్థమే కదా అనుకుని చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే అసలు బ్రతుకులో జీవిత పరమార్థం ఏమిటో తెలియకుండా ఆలోచించడం వల్ల చావు బతుకులు వెళ్ళిపోవడానికి, చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోయేవారు చాలామంది ఉన్నారు. మన కళ్ళ ముందు కనబడుతున్న వారు ఎందరో ఆ విధంగానే వెళ్ళిపోయిన వారు, అర్ధంతరంగా జీవితాలను ముగించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తమ అనుకున్నది జరగకపోతే చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ అనుకున్నది జరగకపోతే వెంటనే చచ్చిపోవాలా, దానికే పరిష్కారం చావేనా, నీకు జీవితానికి విలువంటూ ఏమీ లేదా? దేవుడు ఒక మనిషిగా భూమి మీద నిన్ను నిర్ణయించాడంటే, ఒక మనిషిగా భూమి మీద నిన్ను పంపించాడంటే నువ్వు చచ్చిపోవడానికేనా, ఇంకేమీ లేదా? ఒక సందర్భంలో దావీదు గారు తన యొక్క జీవితం అంతట్లోనూ కూడా తన కొడుకు దగ్గర చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తండ్రిగా దావీదు తప్పు చేయడం వల్ల దేవుడు ఒక గొప్ప శిక్షనే వేశాడు. శిక్షలో దావీదు చిక్కుకున్న ఆయన తన బిడ్డని యొక్క పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి అడవుల వెంట పారిపోతూ వెళ్ళిపోతున్నాడు.
తన కొడుకైన అబ్షాలోమేమో తండ్రిని చంపడానికి పరుగుపెడుతున్నాడు. అబ్షాలోమైన తన కొడుకు దగ్గర తన కొడుకు బారి నుండి తప్పించుకోవడానికేమో దావీదేమో పరుగులు పెడుతున్నాడు. ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఎలా ఉందంటే, అబ్షాలోము అధికార కాంక్షతో పదవీ కాంక్షతో ఊగిపోతూ ఉన్నాడు. ఈ పదవిని సాధించడానికి మా నాన్నే నాకు అడ్డుగా ఉన్నాడు గనక మా నాన్నను అడ్డుగా తొలగించుకుంటే ఇదంతా నాదే కదా, మా నాన్నను తగిలించుకుంటే ఇదంతా కూడా నాదే కదా. ఇదే పరిస్థితి ఎప్పటికీ కొనసాగుతుంది. ఇదే పరిస్థితి ఎప్పటికీ ఎవరైతే అడ్డుగా ఉన్నారో ముందు వాళ్ళని తొలగించేయాలి. అలా వాళ్ళని తొలగించడం వల్ల మనం అనుకున్నది సాధిస్తాము, మనం అనుకున్నది నెరవేర్చుతాము. అలా జరగకపోతే వెంటనే చచ్చిపోతాము. దావీదు గారు అసలే బాధలో ఉన్నాడు. బాధలో ఉన్నటువంటి ఆయన, దావీదు గారు బాధలో ఉంటే, ఆ బాధలో ఉన్నటువంటి ఆయన అడవులంట పరిగెడుతూ ఉంటే ఒక మహానుభావుడు ఎదురయ్యాడు. సరిగ్గా కక్ష కట్టి సాధించడానికి అప్పుడే వాళ్ళకి అవకాశాలు కలుగుతాయి అన్నట్టుగా ఆ సందర్భాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. సమూయేలు రెండవ గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడకు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. చూసారా, అసలే ఎర్ర పుండు పడిపోయి బాధపడుతుంటే ఆ పుండు మీద కారం చల్లితే ఎలా ఉంటుంది? చల్లగా ఏసీలో పెట్టినట్టు ఉంటుందా? ఎలా ఉంటుంది? అసలే బాధలో ఉండి అడవుల వెంట పరిగెడుతున్న దావీదు దుఃఖంతో తన భార్య బిడ్డలతో సైన్యంతో పరిగెట్టుకుంటూ వెళ్తుంటే ఈ షిమి అనేవాడు సౌలు కుటుంబకుడు గెరా కుమారుడు ఏమంటున్నాడో చూడండి. వచ్చి బయలుదేరుతూ వచ్చాడు. అతడు వెంట నడుచుచు, అంటే వెనకాల నడుస్తున్నాడు. వస్తూ ఏమంటున్నాడు? దావీదును శపిస్తున్నాడటండి. వెంటనే వస్తున్నాడు, వెనకాల వస్తున్నాడు, శపిస్తున్నాడు. ఈ పరిస్థితిని, ఈ సందర్భం నిజంగా చూస్తే ఎలా ఉంది ఇప్పుడు మనకి? అసలే దుఃఖంలో ఉండి మనం బాధలో ఉన్నాం అనుకోండి, ఎవడో వచ్చి మన మీద శాపనార్థాలు పెడుతున్నాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? అసలే బాధలో ఉంటే మళ్ళీ ఇదొక పెద్ద బాధ. ఆ టైంలో ఏమనిపిస్తుంది? వచ్చి ఎందుకు ఈ బతుకు, వాడు వచ్చి నన్ను తిట్టే, వీడు వచ్చి నన్ను తిట్టే, ఇంకెందుకు నా బతుకు, చస్తే బాగుండును అనిపిస్తుంది. జీవిత విలువ తెలియని వాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. జీవిత పరమార్థం తెలుసుకున్నవాడు అన్నిటినీ ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు. దావీదుని శపిస్తూ వస్తున్నాడు షిమి. అలాగే మాట్లాడుతూ వాడు ఏమంటాడు చూడండి. జనులందరూ బలాఢ్యులు దావీదు ఇరుపార్శ్వములో ఉండగా దావీదు మీద అతని సేవకులందరి మీద రాళ్ళు రువుచు వచ్చును. తిట్టడమే కాదు, శపించడమే కాదు, మళ్ళీ ఏం చేస్తున్నాడట? రాళ్ళతో కొడుతున్నాడు. రాళ్లతో కొడుతూ ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నువ్వు వెళ్ళగొట్టిన సౌలు వారి ఇంటి మీద హత్య యెహోవా నీ మీదకి రప్పించాడు. యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించేశాడు. నువ్వు నరహంతకుడు కనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని రాజును చెప్పించాడు. అసలు వాడి మాటలు వింటుంటే ఎలా ఉందో చూడండి. చురకత్తుల్లా ఉన్నాయి ఆ మాటలు. అసలు వాడికి దావీదు గురించి వాడికి ఏం తెలుసు? దావీదుకున్న భక్తి జీవితం కానీ, దావీదుకున్న ఆలోచన కానీ అసలు వాడికి ఏమీ తెలీదు. ఎవరో చెప్పుడు మాటలు వింటున్నాడు, ఎవరి మాటలో వింటున్నాడు. ఆ మాటలన్నీ దావీదు మీద ప్రయోగం చేస్తున్నాడు. నువ్వు నరహంతకుడివి, నువ్వు దుర్మార్గుడివి. చూసారు, మనకు ఎక్కువ ఏమనిపిస్తుందంటే, మనకు నచ్చినట్టు మాట్లాడితే మంచి వాళ్ళం, అలా మాట్లాడకపోతే చెడ్డవాళ్ళం అయిపోతాం వెంటనే. అంతేనే కదా? పక్కింట్లో ఉన్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే ఎంత మంచి వాళ్ళు అంటారు, లేకపోతే వెంటనే మనల్ని దూషిస్తారు. ఈ షిమి అలాంటి వాడే, బాగా వినాలి. కానీ దావీదు ఎక్కడా ఆవేశపడలేదు. దుర్మార్గుడు అంటున్నాడు, నరహాంతకుడు అంటున్నాడు, పోరా అంటున్నాడు, నువ్వు మోసగాడు అంటున్నాడు, ఆ మోసంలో నువ్వే చిక్కుకున్నావంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నిజంగా ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు ఆ మాటలే మనల్ని గుచ్చి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది, చాలామంది ఆవేశపడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఏ తప్పు చేయలేదు కదా, అయినా సరే నన్ను ఇంత మాట అన్నారు కదా అని పౌరుషానికి పోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆత్మహత్య చనిపోయి. చాలామంది ఒక పోలీసు అధికారిని నువ్వు తప్పు చేసావని చెప్పి అతన్ని శిక్షించి అతన్ని సస్పెండ్ చేశారు.
ఒక ఎస్పీ హోదాలో ఉన్న అతన్ని సస్పెండ్ చేస్తే, నేను ఏ తప్పు చేయలేదు బాబు అని గొల్లుమని ఏడ్చాడు, అధికారులకు మొత్తుకున్నాడు. వయసులో పెద్దతను ఒక ఎస్పీ మొత్తుకున్నాడు, ఏడ్చాడు, ఎవరు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కోర్టు తీర్పుకి వెళ్ళింది. ఈలోగా అందరూ నన్ను తప్పు పట్టారు కదా, నేను ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నాను కదా, నా బ్రతుకులో నేను ఎప్పుడు మాట పడలేదు కదా, ఇంతమంది నన్ను అంటున్నారు కదా, నేను చేయని తప్పుకి ఇంత శిక్ష అనుభవిస్తున్నాను కదా అని వెంటనే చచ్చిపోయాడండి కాల్చుకుని. ఇతను చచ్చిపోయిన తర్వాత తీర్పు వచ్చింది, అతడు నిర్దోషి, ఏ తప్పు చేయలేదని. ఇప్పుడు చచ్చినవాడు బ్రతికొస్తాడా చెప్పండి? బ్రతికొస్తాడా? అందుకే ఆవేశం అనర్థాలకు దారి తీస్తుందని ఎప్పుడు బైబిల్ చెబుతుంది, కోపపడొద్దు అని కదా. ఆవేశపడ్డాడు, ఆలోచించలేదు. అయ్యో నేను తొందరపడి చచ్చిపోతే రేపొద్దున నా భార్య బిడ్డలు ఏమైపోతారని ఆలోచించాలి కదా. అతను ఆలోచించలేదు. నన్ను ఇంత మాట అన్నారు కదా అని వెంటనే చచ్చిపోయాడండి. తన జీవిత పరమార్థం తనకు అర్థం కాలేదు, వెంటనే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అతను నిర్దోషి అని తీర్పు వచ్చింది. ఏం ప్రయోజనం చెప్పండి? భార్య బిడ్డలు గొల్లుమని ఏడ్చారు. దావీదును కూడా అలాగే మాట్లాడుతున్నాడు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నరహంతకుడివి, నువ్వు మోసంలో చిక్కుకున్నావు అని అనేటప్పటికీ పక్కనున్న వాళ్ళందరికీ చాలా కోపం వచ్చేసింది. ఈ చచ్చిన కుక్కలాంటోడు వచ్చి నా రాజును దూషిస్తాడా? ఉంది అక్కడ మాట చదవండి. సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడకు రాజునకు నిన్ను శపించనేలా? నీ చిత్తమైతే రాజా నువ్వు అంటే నేను వాణిని చేరబోయి వాణ్ణి తల ఛేదించి వాడు తలకాయ పట్టుకొచ్చి నీ చేతిలో పెడతాను, రాజా నువ్వు అంటున్నాడు. చూసారా, పక్కనున్న వారికి కూడా చాలా పౌరుషం వచ్చేసింది. నా రాజుని ఇంత మాటలు అంటాడా? అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది కదా. భర్తను అన్నారనుకోండి, ఎవరన్నా మనం ఏమంటాం? ఒకవేళ భర్త తప్పు చేసినా కూడా మనం ఏమంటాం? మా ఆయన అలాంటోడు కాదో, నువ్వు ఎలాగైనావో ఏంటో, నువ్వు ఎలా అనుకున్నావా ఏంటో. అబ్బా ఎంత నోరుందో అంత నోరు వచ్చేది బయటికి. అవునా కదా చెప్పండి? భర్తనంటే కోపం వచ్చి అక్కడ నిజంగా తప్పు జరిగినా తప్పని ఒప్పుకో. నువ్వు ఎలాగైనావు ఏంటో నీకే అర్థం కాలేదు, వెంటనే పడిపోతాం. ఎందుకంత కోపం వచ్చిందంటే నా భర్త కదా, మరి అంతేనా? నా భర్త కదా. రాజుగారి దగ్గర ఉన్న ఒక పనివాడికే కోపం వస్తుందంటే రాజుగారికి ఎంత కోపం రావాలి? రాజు పక్కన ఒక పనివాడికే కోపం వచ్చింది కదా. నిజంగా ఆలోచించండి. ఎవరైనా వచ్చి నన్ను దూషిస్తున్నారు అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మా అయ్య గారిని భలే తిడుతున్నారు, రబ్బలే తిడుతున్నారని ఆనందపడతారా మీరు? మా పాస్టర్ గారిని ఎంత మాట్లాడారు చూసి బాధపడతారు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమని అంటారు అనుకోండి, మీ సంఘం ఇలాగన్నారు అనుకోండి, అప్పుడు నేను కూడా బాధపడతాను, ఎందుకంటే నా సంఘ బిడ్డ కదా అని. పక్కనున్న వాడికి అంత పౌరుషం వస్తే రాజుకి ఎంత పౌరుషం రావాలి. కానీ రాజు అయిన దావీదు చచ్చిపోలేదు. నా బతికెందుకు, ఒక పనోడు, ఒక కూలోడు, ఒక పనికిమాలినోడు కూడా నన్ను తిడుతున్నాడు కదా, చచ్చిపోతే బాగున్నాను అనుకోలేదు. ఎందుకంటే దావీదుకి తన జీవితం గురించి చాలా బాగా తెలుసు. అతని జీవిత పరమార్థం దేవుడు ఎందుకు పుట్టించాడనే సంగతి అతనికి బాగా తెలుసు. అందుకని సాత్వికంతో ఆలోచించాడు. ఏమంటున్నాడు చూడండి. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకు నాకు ఏమి పొందు? వానిని శపించనివ్వండి. వాడు నన్ను శపిస్తున్నాడు కదా, పోనీలే శపించనివ్వండి. పోనీలే. ఈ పోనీలే అనే మాట ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని ప్రేమ నీలో ఉంటే వస్తుంది. పోనీలే, పోన్లే అంటే అన్నదిలే, పోన్లే తిట్టాడులే. ఈ మాట దేవుని ప్రేమను బట్టి రావాలి. వాడు అంత చూస్తానన్నావంటే నీలో వాడు వచ్చేసాడు అనమాట. పోనీలే అన్నావంటే క్షమించే మంచి మనసు రావాలి. దావీదు అన్నాడు, ఎందుకునైనా మీకు నాకు ఏంటి? వాడు తిడుతున్నాడు కదా, తిట్టనివ్వండి. యెహోవా వానికి సెలవీయగా నీవు ఎలాగూ ఎందుకు చేయుచున్నావు అని ఆపేక్షణ చేయగలవాడెవడు? వాడు తిడుతున్నాడంటే దేవుడే వాడిని తిట్టమని పంపించాడేమో నా కోసం. పోన్లే తిట్టని. తర్వాత అభిషైతో తన సేవకులందరితో పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కొడుకే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనుడు చేయడం తప్పే ఉంది నాయన. చూసారా, తనను చంపడానికి తరిమేది ఎవరు? సాక్షాత్తు తన కొడుకే అబ్షాలోము. చంపడానికి తరుగుతున్నాడు. నా కడుపును కుట్టిన నా కొడుకే నన్ను చంపడానికి సిద్ధపడుతున్నప్పుడు వీడు తిడతంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? పోనీలే వాడిని తిట్టనివ్వండి. ఏమీ ఆశ్చర్యం, వాళ్ళు జోనికి వెళ్ళకండి, వాడిని శపించనివ్వండి. యెహోవా ఒకవేళ నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపకమునకు బదులుగా యెహోవా నన్ను ఒకవేళ నాకు మేలు చేస్తాడేమో, ఒకవేళ నన్ను దీవిస్తాడేమో, అతన్నేమనకండి అన్నాడు.
నిజంగా అతను అన్న మాటలకైతే చచ్చిపోవాలి. కానీ దావీదుకి తన జీవితం గురించి తెలుసు గనక దేవుడే మార్గదర్శిగా నాకు దేవుడు మార్గాన్ని చూపిస్తాడు, ఏదో ఒక రోజు దీని నుంచి నన్ను బయటకు తీసుకొస్తాడు, నేను దీని గురించి నేను ఎందుకు తొందరపడాలి అని ఆలోచించాడు. తన జీవితపు పరమార్థాన్ని అర్థం చేసుకున్నాడు. అదే దావీదును చంపడానికి అభిషై అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నారు. అందులో అహీతోపెలైనటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. వాడు మాత్రం దావీదంటే కక్ష కట్టాడు. అబ్షాలోముకి ఒక మంచి మాట చెప్పాడు. రాజా అబ్షాలోము, నీ తండ్రి అయిన దావీదును పట్టుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? అందరం కలిసి మూకుంబడగా పడి ఒకేసారి వెళ్ళి అందరినీ చంపేద్దాం. ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉంటారా? అందరినీ చంపేద్దాం, అప్పుడు రాజు మనకు లొంగిపోతాడు అని చెప్పాడు. కానీ దావీదు దగ్గరున్న అభిషై, హోషై అయినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. అతను మాత్రం అతని దగ్గరే ఉన్నాడు. అసలు వీడు ఎప్పుడు నాకు విరోధంగా చెప్తాడు కదా, ఈ హోషై అన్నవాడు ఏం చెప్తాడా అని అబ్షాలోము అతన్ని కూడా పిలిచి అడిగాడు. అసలు వీడు ఏం చెప్తాడు ఏంటో చూద్దామని. హోషై పిలిస్తే అప్పుడు హోషై అన్నాడు కదా, దావీదు చాలా చిన్నవాడు అనుకుని మీరు అనుకుంటున్నారు కదా, రాజా దావీదు ఆల్రెడీ పిల్లలు చచ్చిపోయిన ఎలుగుబంటి ఎంత కోపంతో ఉంటుంది, అంత కోపంతో ఉన్నాడు. దావీదు ఒక్కడు 1000 మందితో సమానం, మొత్తం అందరినీ లేపేస్తాడు. కాబట్టి అలా వెళ్ళిపోయామనుకో అందరం ఒకేసారి చచ్చిపోతాం, అలా చచ్చిపోకూడదు, మన ప్లాన్ మార్చుకోవాలి. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన బాగోలేదు రాజా అన్నాడు. చిన్న విషయం వచ్చినా పెద్ద విషయం వచ్చినా అస్తమాను అహీతోపెల్ని పిలిచేవాడు అబ్షాలోము. నువ్వు చెప్పు, నువ్వు చెప్తే బాగుంటుందని ప్రతి చిన్నదానికి పిలిచేవాడు. అహీతోపెలు ఏం చెప్తే అదే చేసేవాడు. ఈసారి హోషేను కూడా అడుగుదాం వాడేం చెప్తాడు అనగానే హోషే అన్నాడు, అందరూ ఒకేసారి కాదు 4 పక్కల నుంచి ఒకేసారి వెళ్తే బాగుంటుంది అన్నాడు. ఈ ఆలోచన రాజుగారికి చుట్టూ పక్కన వాళ్ళకి అందరికీ నచ్చిందండి. అలా నచ్చగానే రాజు అన్నాడు, ఈసారి అహీతోపెలు చెప్పిన దానికన్నా హోషే చెప్పింది బాగుంది, అలా చేద్దామన్నాడు. తేడా వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడు నీ మాటే వినేవాడు ఇప్పుడు నీ మాట అనకపోతే నీకేమనిపిస్తుంది? ఒరే పెద్దోడా అస్తమానం పెద్దోడు అనేవాడు. పెద్దోడిని పిలవకుండా చిన్నోడిని పిలవడం మొదలు పెట్టాడు అనుకోండి, అప్పుడు పెద్దోడు ఏమనుకుంటాడు? ఎప్పుడు నన్నే పిలిచేవాడు మా డాడీ, నన్ను ఎప్పుడు పెద్దోడు నన్నే పిలిచేవాడు, ఇప్పుడు మానేసి చిన్నోడిని పిలవడం మొదలెట్టాడు. నేనంటే ఇయర్స్ అయిపోయింది, నేనంటే లోకం అయిపోయింది, ఇక నేను పనికిమాలిని, నేను ఇంట్లో ఉండడానికే వీల్లేదు, ఇంకా నా బతికెందుకు, చచ్చిపోతే బాగుండు. చూసారా, చిన్న మాటకి చచ్చిపోతావా? నీ జీవితం గురించి నీకు అదే తెలిసిందా? ఇంకేం తెలియలేదా? అహీతోపెలు ఆలోచన చేశాడు, ఎప్పుడు నన్నే పిలిచేవాడు కానీ నా మాటే పట్టించుకుంటలేదు, అసలు నన్ను ఎవరో పట్టించుకుంటలేదు అనుకున్నాడు. ఇంకా విపరీతమైన బాధ వచ్చేసిందండి, తట్టుకోలేకపోయాడండి బాధ, విపరీతమైన బాధ. ఆ దావీదు గురించి మాట్లాడుతున్న 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. 17వ అధ్యాయం 8వ వచనంలో హోషే దావీదు చెప్తున్న మాట 7వ వచనం. హోషే అబ్షాలోము తిట్లు, నేను ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రి అతని పక్షంలో ఉన్నవారు మహాబలాఢ్యులు, అడవిలో పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంట్లు వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారు. చచ్చిపోయిన పిల్లలను చూసుకుంటూ ఎలుగుబంటి రెచ్చిపోద్ది, ఆ కోపాన్ని ఎవరు ఆపలేరు. అదైనా చచ్చిపోద్ది, అందరైనా చంపేస్తుంది, అంత కోపంతో ఉంటుంది. అందరూ అలా ఉన్నారు అక్కడ. నువ్వు వెళ్ళావనుకో మొత్తం పీస్ చేసేస్తారు నిన్ను అని చెప్పేటప్పటికి హోషే చెప్పిన మాట చాలా బాగా నచ్చింది. వెంటనే కూడా ఇతను చెప్పిన మాటను తీసేశారు. అహీతోపెలు చెప్పిన మాట ఎవరికి నచ్చలేదు. ఆ మాట ఎవరికి నచ్చకపోయేటప్పటికి అహీతోపెలుకి చాలా బాధ వచ్చేసింది, తట్టుకోలేకపోయాడు. ఎప్పుడు నన్నే పిలిచేవాడు, ఎప్పుడు నాతోనే మాట్లాడేవాడు, ఎప్పుడు నన్నే అనేవాడు. ఈసారి నేను అనుకున్న మాట చెల్లలేదు, నా మాట పక్కకు పోయింది, ఇంకెందుకు నాకు ఈ బతుకు, నా మాట విన్నప్పుడు నేను ఎందుకు బతకాలి? చాలామందికి అలా అనిపిస్తుంది కదండి. అంటే నీ జీవితం గురించి నీకు తెలియలేదు, అందుకే నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు, అందుకే ఇతరులని హింసిస్తున్నావు. షిమి అనేవాడు దావీదుని హింస చేశాడు, హింస మాటలతో చంపడానికి సిద్ధపడ్డాడు. చాలామందికి ఆ జీవితం తెలియకపోవడం వల్ల పక్క వాళ్ళని హింసించడం నేర్చుకున్నారు. మరికొంతమందికి ఆ జీవిత పరమార్థం తెలియకపోవడం వల్ల ఎదుటి వాళ్ళు చేసిన దాంట్లో నా బ్రతుకు నా ఇష్టం అనుకుని నేను చెప్పింది జరగకపోతే బతికెందుకని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అహీతోపెలు ఏం చేశాడు చూడండి, 22వ వచనం 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఊరిపోసుకుని చనిపోయాను. ఏం చేశాడమ్మా? ఊరిపోసుకుని చనిపోయాను. ఊరిపోసుకుని చచ్చిపోయాడండి. ఇంతకీ ఏం జరిగింది అక్కడ?
ఎప్పుడు నన్నే పిలిచే రాజు నన్ను పిలవలేదు, ఈసారి నేను చెప్పిన మాట జరగలేదు. నేను చెప్పిన మాట జరగలేనప్పుడు నేను ఎందుకు ఎవరి కోసం బతకాలి? అంతేనా? నేను చెప్పిన మాట జరగనప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బతకాలి? ఇదే కదండి ఆలోచన. జీవితం గురించి తెలియకపోతే చచ్చిపోయి చావుబతుకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ మన కళ్ళ ముందు కనబడుతున్నారు. జీవిత పరమార్థం తెలియకపోవడం వల్ల భార్య తిట్టిందనో, తండ్రి తిట్టాడనో, తల్లి మాట అన్నదనో ఉత్తినే చచ్చిపోతూ ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోయేవారు. ఏమండి, జీవితాన్ని దేవుడు మనకిచ్చింది ఎందుకేనా? పుట్టడం ఎందుకురా అంటే చచ్చిపోవడానికే దేవుడు మనకిచ్చాడా? ఇంకేమీ లేదండి జీవితంలో, ఇంకేమీ లేదంటారా? పుట్టడం ఎందుకురా అంటే చచ్చిపోవడానికేనా? అంటే మనం అనుకున్నది జరగకపోతే వెంటనే చచ్చిపోతామా? అసలు జంతువులకి మనకి తేడా ఉందా లేదా? ఒక పక్షికి మనకి తేడా ఉందా లేదా? అసలు జంతువులు, పక్షులు అవే వాటికి ఇచ్చిన జీవితంలో చక్కగా బ్రతుకుతున్నాయి కదండి. బ్రతుకుతున్నాయా? నీ ఇంటికి వచ్చింది 4 గింజలు వేస్తావా? నువ్వు కొట్టి తరిమేశావు. ఉన్న గింజలే నువ్వు తినవు సరిగానే, దాన్ని కూడా వేస్తావా? దాన్ని కొట్టి తరిమేశావు. మరొక ఇంటికి వెళ్ళింది, అక్కడ ఏమన్నా 4 గింజలు దొరుకుతాయేమని మరొక ఇంటికి వెళ్ళింది. సాయంత్రం వరకు అలా తిరుగుతుంది, 4 గింజలు తింటుంది. ఆ గింజలు చూసి తిని తృప్తి పొంది, దేవా ఈ రోజుకి నాకు ఇలా ఇచ్చావు కదా అని ఆనందపడుతుంది. రాత్రి వేళ గూటికి వెళ్ళి మళ్ళీ నిద్రపోతుంది. చచ్చిపోయిందా? చావలేదు కదా. ఒక్కొక్కని ఇంటికి వచ్చి అదో ఒక్కొక్క చి అంట పంపించేస్తావు దాన్ని. నువ్వు పీకి విడిచిపెట్టి ముడుసులు దాన్ని గడేస్తావు. ఎందుకంటే నువ్వు నవ్వడలేదు కానీ, లేకపోతే అవి కూడా నవ్వులేస్తావు. నువ్వు మామూలులో మనం మిగిలిపోని మొక్కలు కూడా విడిచిపెట్టకుండా తినేసేస్తాం. మనం అవి మనకు నవ్వలేదు కాబట్టి పళ్ళు మనకి సహకరించలేదు. అప్పుడు అనిపిస్తుంది ఇంకొంచెం గట్టి పళ్ళు ఉంటే భలే ఉన్నాయి. అవి సహకరించగా వట్టికెళ్ళి వాటికి పడేస్తే పాపం అవి కూడా తిని ఆ కొట్టుకుని దానికి నవలడకపోతే విడిచిపెట్టిపోయింది. ఈ 3 స్నేహితులన్న బతుకు నాకింది కానీ ఏమైనా చచ్చిపోయిందా? చావలేదు కదా. జంతువులు, పక్షులు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి, అవి ఎప్పుడూ చచ్చిపోలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక జీవితాన్ని వాటికి ఇచ్చాడు. ఇచ్చిన జీవితాన్ని అవి సద్వినియోగం చేసుకుంటున్నాయి. మరి వాటికి మనకి తేడా అంటే మనకి వాటికి చాలా తేడా ఉందండి. దేవుడు ఉన్నతమైన జీవితాన్ని మనకి ఇచ్చాడంటే మనలో ఆత్మ ఉంది. దేవుని స్వరూపము, పోలికలు మనల్ని పుట్టించాడు. అన్ని ఆలోచన, వివేచన, జ్ఞానాలు మనకు అర్థమయ్యేటట్టుగా నేర్పించాడు. ఎన్ని చెప్పాడంటే మన గురించి మనం బాగా తెలుసుకోవాలని ఆయన ఆలోచన. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. భూజంతువుల కంటే మనకి భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పాడు. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానాన్ని నేర్పాడు. చూసారా? భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి ఉంది, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. మరి ఇంత జ్ఞానం ఉన్నా ఎందుకండి చనిపోవడం? ఇంత ఆలోచన ఉన్నా ఎందుకు చనిపోవడం? జీవితం గురించి తెలుసుకోకుండా చచ్చిపోతాను అనుకుంటే, అంటే నువ్వు అనుకున్నది జరగకపోతే చచ్చిపోవడానికేనా? ఇంత ఆలోచన ఎందుకు ఇచ్చాడంటే నీ జీవితం గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ జీవితంలో ఉన్న వాటిని నువ్వు తెలుసుకోకుండా నువ్వు అనుకుంటావు మళ్ళీ ఇందులో కులము, మళ్ళీ ఇందులో మతము, ఇందులో మళ్ళీ ప్రాంతం, వీడు మావాడు వాడు మావాడు కాదు, మళ్ళీ అందులో భేదాభిప్రాయాలు, వీటిని అన్నిటినీ క్రోడీకరించుకుని దెబ్బలాడుకుని అనుకున్నవి జరగకపోతే చచ్చిపోయి జీవితాన్ని మొత్తం పాడు చేసుకుంటున్నాడు. దీంట్లో ఇందాక మనం చదువుకున్నట్టుగా లోకంలో ఉన్న ఆశలన్నిటినీ తెచ్చుకుని, లోకంలో ఉన్న వాటిని అన్నీ తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్న వాటిని అన్నిటినీ అనుభవించి ఏం చేయాలో తెలియక అర్థం చేసుకోలేక కొట్టిమిట్లాడుతున్నాడు, చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాడు. లోకంలో ఉన్నదంతయు ఏమన్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. లోకములో ఉన్నదంతా ఇంకేమైనా ఉందా? ఇదేనా? ఇంకేమైనా ఉందా? ఇదా? అహీతోపెలు ఏం చేశాడు? తను అనుకున్నది జరగలేదు, తన ఆశ నెరవేరలేదు కనుక ఏమైపోయాడు? చచ్చిపోయాడు. షిమీ తిట్టాలనుకునే ఆలోచనతో ఉన్నాడు, తెగ తిట్టిపోశాడు. ఆ తర్వాత సొలొమోను చేతిలో అతను చనిపోయాడు, షిమీ అనేవాడు. దావీదు తన జీవితం గురించి అర్థమైంది కనుక చనిపోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా దేవుని చిత్తానికి అప్పచెప్పాడు. ఏమో వాడు తిడుతుంటే దేవుడు నన్ను దీవిస్తాడేమో, నాకు మేలు చేస్తాడేమో, పోన్లే తిట్టనివ్వండి అనుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. కనుక లోకములో ఉన్న వీటిని అన్నిటినీ అనుభవించడానికే నేను పుట్టానని నువ్వు అనుకుంటే నీ జీవితం గురించి ఎప్పటికీ నీకు తెలియదు, సరికదా? అలాగే నీ జీవితం పాడైపోయి నాశనానికి కూడా వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? నేను ఇలా ఉన్నప్పుడు, ఇలా కూర్చున్నప్పుడు, లేక ఇలాగ మాట్లాడుకుంటున్నప్పుడు, దేవా అసలు నా జీవితం గురించి ఏంటి నా ఆలోచన
అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు నా స్థితిగతులు ఏంటి, ఈ భార్య ఏంటి, భర్త ఏంటి, బిడ్డలేంటి, కుటుంబం ఏంటి, అసలు ఇదంతా ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా జీవితంలో ఇలాంటి ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? నువ్వు ఒక తండ్రికి పుడితే నీకు కొడుకు, వాడు నా కొడుకేటి, వాడు నా కొడుకు ఎలా పుట్టాడు, ఈ జీవితం ఏంటి, అసలు ఈ ఆలోచన ఏంటి, నాకు ఒక భర్త ఏంటి, నాకు భార్య ఏంటి, బిడ్డలేంటి, అసలు ఈ కుటుంబం అంతా ఏంటి, ఇదంతా ఏంటి, అసలు ఈ సమస్యలన్నీ ఏంటి, మరలా ఇందులో ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, కన్నీళ్ళేంటి, మరలా ఇందులో ఈ చదువులేంటి, ఈ బాధలేంటి, ఈ పెళ్ళిళ్ళు ఏంటి, ఈ ఇల్లు ఏంటి, గోపురాలు ఏంటి? ఎప్పుడైనా ఇలాంటివైనా ఆలోచించారా? నీ జీవితంలో ఒక్కసారైనా ఆలోచించావా? ఇప్పుడు ఆలోచించు, మొదలెట్టు. నీకేమర్థమైందో ఆలోచించు, ఒకసారి ఆలోచించు, నీకేమర్థమైంది ఈ జీవితం గురించి అని. చదువుకునేవాడు చూసారా, చదువుతానే ఉంటాడు. ఎప్పటిదాకా చదువుతాడండి? చదువు ఎప్పటికి ముగింపు అవుతుంది? చదువుకున్న వాళ్ళ చెప్పండి, ఎప్పుడైనా ముగింపు అవుద్దా? డిగ్రీలు చేసి కూర్చున్నారు కదా, చెప్పండి, దీనికి ముగింపు అంటే ఏమైనా ఉందా? లేదు. ఒకవేళ ముగింపు అవ్వాలంటే ఏమైపోవాలి? మనం వెళ్ళిపోవాలి. మానేద్ది కానీ చదువు, మనం వెళ్ళిపోవాలి. చదువు మానేసినా నువ్వు మానేస్తావు, కానీ ఆ చదువు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం వెళ్ళిపోయేదాకా చదివే అంత చదువు ఉంది ఇక్కడ, చూసారా? దానికి ఇంకా ఏమి పరమార్థం అంటూ ఏమి లేదు, దానికి చదువుకుంటా పోతామే. ఒక అమ్మాయిని అడిగావు అనుకో, అమ్మ ఏం చదువుకున్నావు? బిఏ, బిఏడి, ఎంఏ, ఎంఏడి, ఎంటెక్, బీటెక్, ఏదో టెక్ చేసావు. తర్వాత ఏంటమ్మా, నెక్స్ట్ ఏంటి? ఏముందండి మరి, ఉద్యోగం. మరి నెక్స్ట్ ఏంటి? ఉద్యోగం వచ్చిందా పెళ్లి చేసుకుంటాం. మరి నెక్స్ట్ ఏంటి? పిల్లలు పుడతారు. మరి నెక్స్ట్ ఆ పిల్లల్ని చదివిస్తాను, ఆ పిల్లలు పెంచుతాను. మరి నెక్స్ట్ వాడికి మళ్ళీ ఉద్యోగం, మళ్ళీ వాడికి జబ్బు. మరి నెక్స్ట్ దానికి ఎంతవరకు ఉందో చెప్పు అసలు. నెక్స్ట్ ఇంకేముంది, నెక్స్ట్ ఏముందంటే ఏమీ లేదు. కడకడక అలా వెళ్ళిపోవడం. ఈలోగా వాళ్ళు నీ మనవాళ్ళు వచ్చినడికి నువ్వు ముసలమ్మ అయిపోయి దరదల్లాడిపోయి, ఒళ్ళంతా ముడతలాడిపోయి దరదల్లాడిపోయి, ఈలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోతే నువ్వు వెళ్ళిపోతావు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సిద్ధమవుతారు. దీనికంటూ ఏమీ లేదు. జీవితానికి ఇదేనంటారా చివరి దశ? మనకి ఇదేనంటారా? మన పెద్దవాళ్ళు కూడా చాలాసార్లు మనతో మాట్లాడి ఉంటారు. పెద్దవాళ్ళు కూడా, తాత ముత్తాతలు కూడా చాలా విషయాలు అలాగే మాడుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పిల్లలు కంటాం, పెద్దలు అవటం, ఆస్తులు పోగేసుకోవడం, అలాగే జీవితం గడిచిపోయి వచ్చింది. దీనికి ముగింపు ఏంట్రా బాబు అంటే ఎవరు చెప్పింది ఏమీ లేదు. పోనీ ఆలోచనలో ఏముందరా బాబు అంటే ఏమీ లేదు. పోనీ లేఖనాల్లో నుంచి కూడా చూస్తే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత ఎంత బాగా జ్ఞానాన్ని సంపాదించుకుంటే అంత ఏడుపు వస్తుంది నీకు. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం. ఎంత బాగా చదువుకుంటే అంత ఏడుపు. అధిక విద్య, విస్తారమైన జ్ఞానాభ్యాసం, విస్తారముగా బాగా చదువుకున్న వాళ్ళు చూసారు ఎప్పుడైనా మీరు చూడండి. బాగా చదువుకున్న వాళ్ళు అడుక్కునే స్థితికి వెళ్ళిపోయి అడుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తెలుసా. వీడు అడుక్కునేవాడే కదని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళాలనుకోండి, వాడు అన్ని భాషలో మాట్లాడతాడు. తెలుగు మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, వాడికి అన్ని భాషలు వచ్చు. మరి ఎందుకు అలా అంటే విస్తారమైన జ్ఞానాభ్యాసం, అధిక విద్య ఎక్కువైపోయి వాడు అలాగా అయిపోయాడు, అలా తయారైపోయాడు. అలాంటి పరిస్థితిలోనికి లోకంలో ఉంది. అంటే భూమి మీద పుట్టిన జీవితంలో చాలామంది ఇలాగైపోయారు. ఈ విద్యాభ్యాసాల్లో పడి ఇలా కొంతమంది పాడైపోయారు. సంపాదనలో పడి చాలామంది ఒక రకంగా మళ్ళీ పాడైపోయారు. ఇంతకీ ఆ జీవితం ఎందుకురా బాబు అంటే ఏమీ అర్థం కాదు. ఎక్కువ మంది ఏమంటారంటే, లేకపోవడం ఏంటండి, మా జీవితంలో మేము ఇవన్నీ చేసి చక్కగా మన్ని అనుభవించి మంచిగా చేసి వెళ్ళిపోతే మరలా దేవుడు మరలా మరొక జన్మంటూ నాకు ఇస్తాడు, ఆ జన్మలో మరలా నేను ఇవన్నీ అనుభవిస్తాను. నిజమా? నిజమే. ఇంకో జన్మ వచ్చిందా మరలా? అప్పుడు ఆ జన్మలో ఏ జన్మ ఇందులో కొడతావు? ఇంకొక పెద్ద కులంలో పుడతావా? ఆ జన్మలో ఇంకో జన్మంటూ ఉందా మనిషికి? ఒకసారి పుట్టాలి, ఒకసారి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంకొక జన్మంటూ లేదు. దేవుడిచ్చిన ఈ జీవితమే నీకంటూ ఉంది. కనుక నువ్వేదో భూమి మీద సాధించేసి ఇక్కడేదో సంపాదించుకుని వెళ్ళిపోవడానికి ఏమీ లేదు. ఉన్న జీవిత విలువని తెలుసుకోవడమే నీకు ముఖ్యం. అదే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి ఒకసారి చూడండి. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు. అంటే భార్య లేదు, సోదరుడు లేడు, కొడుకు లేడు. ఆయనను అతడు ఎడతెగక కష్టపడును.
అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. సుఖమునది నేను ఎరుగక ఎవరి నిమిత్తమో కష్టపడుతున్నాను కూడా అనుకోడు. బైబిల్లో మాటలండి. కొడుకు లేడు, సోదరుడు లేడు, భార్య లేదు, ఎవరు లేదు. ఆయన రాత్రింపగళ్ళు కష్టపడతా ఉంటాడు, పని చేసుకుంటాడు. ఒంటరిగాడు అన్నాడు, ఒంటరిగాడు. ఆయన కష్టపడుతున్నాడు, పని చేసుకుంటున్నాడు. ఎవరి కోసం కష్టపడుతున్నాడో తెలీదు, ఎవరి కోసం పని చేసుకున్నాడో తెలీదు. చేస్తానే ఉన్నాడంటండి, చేస్తానే ఉన్నాడు. లేదా ఏమీ లేకపోయినా ఇంకా అలా సంపాదించుకుంటూనే ఉంటూ ఉంటారు. ఏం చేస్తావు బాబు ఇదంతా అంటే, ఏదో ఉన్నంతకాలం అలా బతుకుతాం కదండి, వెళ్తాం కదండి. ఆలోచించాలి. నీ జీవితం దీనికోసం కాదు. నీ జీవితంలో ఇలాగే బ్రతికి వెళ్ళిపోతామని కాదు. మరికొంతమంది ఏం చేస్తారు అంటే, మేకా గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయ వారికి శ్రమ. కొంతమంది చేసే పని, కొంతమంది జ్ఞానాభ్యాసంలోకి వెళ్ళిపోయారు, జీవిత విలువ తెలియక. కొంతమంది అనుకున్నది జరగలేదని చచ్చిపోయారు కొంతమంది. మరికొంతమంది ఏమో సంపాదనలో పడి ఎవరో ఉన్నా లేకపోయినా సంపాదన కోసమే బ్రతుకుతున్నారు, జీవిత పరమార్థం తెలియక. మరికొంతమంది అయితే మంచముల మీద పరుండి దుష్కార్యములు మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేస్తున్నారు. అలాగూ చేయట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు. వాళ్ళ పని ఏంటో తెలుసా? ఏదో రకంగా భూమి మీద బ్రతికి వెళ్ళిపోవాలి. మోసపు క్రియలు, ఎవరిని కొడదామా, ఎవరిని చంపుదామా, ఎవరిని పొడుద్దామా, ఎలా సంపాదిద్దామా, మోసపు క్రియలు. 2 రోజుల క్రితం నెట్లో వచ్చింది, అలాగే పేపర్లో కూడా వచ్చింది. ప్రొద్దుటూరు అనే ఒక ఊరిలో పట్టపగలు 2 మగళ్ళు వచ్చి నడి రోడ్డు మీద డివైడర్ మధ్యలో పడుకోబెట్టి కత్తితో నరికి చంపేశారు. పట్టపగలు డివైడర్ మధ్య పడుకోబెట్టి పొడిచి తల మీద నరికి చంపేశారు. పాత కక్షలు, గొడవలు అప్పటికప్పుడు వచ్చి నరికేస్తారంటారా? అప్పటికప్పుడు పొడి చేస్తారంటారా? మోసపు క్రియలు ఆలోచించారు. మంచముల మీద పరుండి ఇవన్నీ ఆలోచించారు. రేపొద్దున్న ఏం చేయాలి, రాత్రి గడ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇవాళ రాత్రికి ప్లాన్ వేసేద్దాం, పొద్దున కల్లా చంపేసి వచ్చేద్దాం. మోసపు క్రియలు. అంతేకాదు, వారు భూములు ఆశించి పట్టుకుంటారు. వారు భూములు ఆశించి పట్టుకుందరు. ఇల్లు ఆశించి ఆక్రమించుకుంటారు. చూసారా? భూములు ఆశించి పట్టుకుంటున్నారు, ఇల్లు ఆక్రమించి పట్టేసుకుంటున్నారు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వాణిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించరు. చూసారా? వాళ్ళ ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయి చూడండి. ఇల్లు ఆశించి పట్టుకెళ్ళిపోతారు, పొలాలు ఆక్రమించుకుని పట్టుకెళ్ళిపోతున్నారు. మొత్తం కుటుంబాన్ని తగలెట్టి చంపేస్తున్నారు. 1-2 ప్రపంచం అంతా చూస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. పాకిస్తాన్ వాళ్ళు చంపేశారని, మనోళ్ళని చంపారని వాళ్ళు చంపారని వీళ్ళు, ఎటు చూసినా చంపేది ఎవరిని? మనుషులనే కదా. హింస, మోసపు క్రియ. కనుక జీవితాన్ని గురించి తెలియకుండా ఇలా వెళ్ళిపోతున్నారు. బైబిల్లో అహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అహాబు, వాడికి చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా పొలాలు ఉన్నాయి, చాలా ఇళ్ళు ఉన్నాయి. రాజుకి ఏమైనా కొదువా? అన్నీ ఉంటాయి కదా రాజుకి. అన్నీ ఉన్నా వాడికి చాలలేదు. ఇప్పుడు మనం చదువుకున్న మాటను బట్టి నిజంగా చూస్తే రాజులు 1 గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి చూడండి. యెజ్రెయేలులో షోమ్రోను రాజు అయిన అహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకి ఇచ్చేయి. ఏంటి, నీ పక్కనుంటే ఇచ్చేయాలా? ఈ పక్కన ఉంది కాబట్టి ఇది నాకు ఇచ్చేసి నువ్వు ఇంకో చోట వెళ్ళిపో. ఇలాగ తగలబెట్టేశారు మొత్తం. నాబోతు ఉన్న ఆ చిన్న పొలాన్ని తన తండ్రి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ చిన్న పొలంలో ఏదో కవులు చేసుకున్నాడు, ద్రాక్ష తోట వేసుకున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా దుష్కార్యములు చేస్తూ, మంచం మీద పరుండి మోసపు క్రియలు చేస్తూ నాబోతు పొలాన్ని కొట్టడానికి ఆలోచించాడు అహాబు. ఆ తర్వాత నిద్ర పట్టలేదు పాపం మహానుభావుడికి. నాబోతు అన్నాడు, ఇది మా నాన్న నాకు ఇచ్చిన స్వాస్థ్యం, దీన్ని నేను అమ్మగాలనుకుంటలేదు, ఇది నాది, దయచేసి నువ్వు దీని జోలికి రావద్దు, ఇది నాది అన్నాడు. వాడికి కోపం వచ్చింది. రాజుగారి పాపం ఏమనాలో ఏంటో తెలియక, వాడికి కొంచెం పాపం ఫైటింగ్ తెలియదు అనుకుంటా. అడిగి మనలాగా పెద్ద నోరు కూడా లేదు పాపం అహాబు గారికి.
అందుకని ఏం చేయలో తెలియక మూతు ముడుచుకుని, ఏంటది, మూతు ముడుచుకుని మంచం మీద పడుకున్నాడట వెళ్ళి. మనలాగా పెద్ద నోరుంటే చెరిగెద్దుడేమో కదా, అంత నోరున్నా చెరిగెద్దుడు కనీసం, వాడికి లేదు అహాబుకి. మూతు ముడుచుకుని పడుకుని ఉన్నాడంట అండి. భార్య వచ్చింది, గయ్యాలి భార్య. ఎవరావిడ? ఆహా, మహారాణి, యువరాణి యజబెల్ గారు. గయ్యాలి, నువ్వు అసలు మగోడివేనా? ఏమైంది నీకు? మూతు ముడుచుకుని పడుకున్నావు ఎందుకు అని అడుగుతుంది. అక్కడ ఉందో చదవండి కావాలంటే మీరు. అందుకు అతని భార్య యజబెల్ వచ్చి, నీవు మూతు ముడుచుకునే వాడయి భోజనం చేయక, భోజనం కూడా చేయలేదని పాపం మూతు ముడుచుకుని కూర్చున్నాడంటే. మగోళ్ళు కూడా మూతు ముడుచుకుంటారు, ఇప్పుడే తెలిసింది నాకును. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఆడవాళ్ళు అనుకున్నాను కానీ మగవాళ్ళు కూడా తిప్పుతారు మూతులు. మూతు ముడుచుకుని పడుకుని ఏడుస్తున్నాడట. అయ్యో వాడి పొలం నాకు రాలేదే అని. ఇటు పొలం రాకపోతే ఏం చేయాలా? పక్కోడి పొలం దొబ్బడానికి ఇదంతా కదా. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుర్మార్గం. వీడికి ఉన్నది చాలదా, పక్కవాడితో కూడా దోచేద్దామని. భార్య వచ్చింది, ఎందుకరా బాబు అలా పడుకున్నావంటే, ఇదిగో నాబోతు ఇలాగన్నాడు, ఏం చేయాలో తెలియక అలా పడుకున్నాను అన్నాడు. నువ్వు అసలు రాజువేనా? నువ్వే రాజువయ్యా, మూతు ముడుచుకుని పడుకోవడం పెట్టి. ఛీ, నీకు కావాల్సిందేంటి? పొలమే కదా, వాడు ఆస్తే కదా, నేను చూసుకుంటానంది. మోసపు క్రియలు. రాత్రికి రాత్రి వచ్చేవండి ఇలాంటి ఐడియాలు మనకి. ఆ క్రియలు చేసే వాళ్ళకి అవే పని కదా, అవే పని. వాడు ఏం చేసింది తెలుసండి యజబెలు? ఎరా ఇస్తావా ఇవ్వా? నేను ఇవ్వనండి అమ్మగారు, ఇది మాది, మా నాన్నగారు ఇచ్చారు, నేను ఇవ్వలేను. సరే వెళ్ళిపోయాడు. కొంతమందిని పిలిచింది, ఒరేయ్ వాడు వచ్చి నన్ను తిట్టాడని చెప్పండి రా, రాజుగారిని దూషించాడని చెప్పండి రా, అనేసేద్దాం. అబద్ధ సాక్ష్యం. చూసారా, అబద్ధాలు చెప్పడానికి అదే పనిగా ఉంటారు కోర్టు మెట్ల దగ్గర. వాళ్ళని కదిలించండి, నువ్వు కాదని కూడా అబద్ధం చెప్పేస్తారు. వాళ్ళని కదిలిస్తే నువ్వు కాదంటారు. అవసరమైతే పందిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి ఇది ఎలకండి అంటారు. కోర్టుకేం కావాలి? అది పందో ఎలకో నాకు అనవసరం. వాదోపవాదాలు ముగిసిన తర్వాత ఏదైతే రైట్ అవుతే అదే రైటు. ఇప్పుడు 10 మంది అన్నారు అది ఎలక, నేను కళ్ళారా చూశాను అది ఎలకండి అన్నాడు. 10 మంది అదే మాట అన్నారు. ఇప్పుడు పంది ఏమైంది? ఎలక అయిపోయింది. మన కళ్ళకు కనబడుతుంది అది పందని, కానీ కళ్ళు కనిపించవు. అందుకే దానికి ఏం కడతారు? నల్లటి గుడ్డముక్కోడు కడతారు దానికి. ఎందుకు? న్యాయదేవతకు కళ్ళు కనబడవు. మరి ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి, అబద్ధ సాక్ష్యం. అంతేనండి. నాబోతుని పిలిపించారు, అబద్ధ సాక్ష్యం చెప్పారు. వీడు రాజుగారిని తిట్టుంటే మేము చూసామండి, వీడు అన్యాయంగా దూషించాడండి, రకరకాలుగా చెప్పేశారు. అంతే. ఆ మాట ఒక్కడ తీసుకుంది మహాతల్లి, నాబోతును చంపించేసింది. మోసపు క్రియలు. చూసారా, యెజెబెలుకున్న జీవితం ఏంటో తెలుసా? దౌర్భాగ్య జీవితం. అసలు ఈ జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే పరమార్థం ఆవిడకి అసలు తెలీదు. మహా దుర్మార్గురాలు, ఎదుటివారిని చంపడానికే కంకణం కట్టుకుంది. భర్తకు దూరంగా ఉండి భర్తకు లేని ఆలోచనలు కూడా ఆలోచించి చంపేసింది. ఆ తర్వాత దేవుడు శిక్ష వేశాడు, నువ్వు కూడా చస్తావు యెజెబెలు, నిన్ను కుక్కలు నాకినట్టే, ఆ నాబోతుని కుక్కలు నాకినట్టే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాగుతాయి, నువ్వు దౌర్భాగ్యురాలు, నువ్వు చస్తావన్నాడు దేవుడు. ఆ తర్వాత భయంకరంగా చచ్చిపోయింది. చూసారా, ఒకరిని హింస పెడదామంటే, ఒకరిని బాధ పెడదామంటే అది తిరిగి ఎప్పుడు మన మీదకే వస్తుంది. ఎదుటివారిని బాధ పెట్టే ప్రయత్నాలు ఎప్పుడు మనం చేయకూడదు, ఆలోచించాలి. ఏ సందర్భం వచ్చినా ఒక జీవితపు విలువ మన దగ్గరకు వచ్చేటప్పటికి దాని గురించి మనం ఆలోచించాలి. ఒక బంగారాన్ని చూసినప్పుడు మామూలుగా ఉన్న ఒక స్త్రీ అయితే ఏమనుకుంటుందంటే, ఖచ్చితంగా బంగారాన్ని చూసి ఆహా ఎంత మంచి బంగారం, మా ఆయన ఉన్నాడు, ఎప్పుడు కొనలేదు అనుకుంటుంది. అదే ఒక క్రైస్తవురాలుగా నువ్వు చూస్తే మాత్రం బంగారం వ్యర్థమని దేవుడు అన్నాడు కదా అన్ని ఆలోచన నీకు రావాలి. ఒక వస్తువును చూసి వాళ్ళు ఆశిస్తారు, అదే వస్తువును చూసినప్పుడు నీ చూపు వేరేగా ఉండాలి, నీ మాట కూడా వేరేగా ఉండాలి. వారికి మనకి అంత తేడా ఉంది. ఏమండి, ఒక కుక్కను తీసుకొచ్చి ఒక బంగారపు కొలుసు కుక్క మెడలో వేయండి, దాని ఎంక చూసుకుంటుందా? నిజం చెప్పండి. ఇలా చూసుకుని
బంగారపు గొలుసు ఓహో బాబో బాబో అంటదా? ఎప్పుడైనా చూసుకుంటుంది అది? పోనీ ఇది బంగారం అని దానికి ఏమైనా అనుకుంటుందా? ఎందుకని? నువ్వు ఎంత ఖరీదైంది పట్టుకొచ్చి దాన్ని మెడలో వేసినా కూడా దాన్ని ఏమనుకుంటుంది? ఇదేదో అడ్డంగా ఉంది, దీన్ని ఎప్పుడు తెంపు పడేద్దాం అనుకుంటుంది, చిరకు చేత ఉంటుంది దానికి, ఇది ఎప్పుడు తెంపు పడేద్దామా అనుకుంటుంది. అదే నీ మెడలో వేస్తే 100 సార్లు చూసుకుంటావు, సరికదా లోపల ఉంటేమో ఎవరికన్నా కనపడదేమో పైకి లాగేస్తావు. అవునా కదా చెప్పాలి? కొంతమంది మగవాళ్ళు చూస్తుంటే చొక్కాలో ఉంటే కనపడదని చొక్కా తీసి బయటకు వేస్తూ ఉంటాడు, చొక్కా లోపల ఉంటే కనపడదని ఈ కారుల నుంచి ఇలా మడత పెట్టి పైకి వేస్తూ ఉంటాడు. ఎందుకు? నేను బంగారపు కడి వేసుకున్నాను, ఓహో నువ్వు చూసింది తరించిపోరా, చూసి చచ్చిపోరా అని. అసలు వాళ్ళ ఆలోచనలకి మన ఆలోచనలకి ఎంత తేడా ఉండాలో తెలుసా? అవి చూసినప్పుడు మన చూపు తేడాగా ఉండాలి. లోకస్తులలాగా ఒక కుక్క ఏమనుకుంది ఇప్పుడు, చిచ్చి ఇదేంటిది నాకు చిరాకు వచ్చేస్తుంది అనుకుని ఎలాగైతే అనుకుందో నీకు కూడా అలా అనిపించాలి, అలా అనిపించాలి. ఏం పట్టుకొచ్చావు మా ఇంటికి అంటాం మనం, దెబ్బకి రెడీగా ఉంటాం. ఒక వడ్డానం అన్నా కొనలేదు, చచ్చిపోయి ఎక్కడుందో మా తల్లి. ఎందుకు ఈ వడ్డారాలు ఈ గొలుసులు అన్నీ ఏం చేసుకుంటాం? ఎవరైనా నిజం చెబుతున్నాను, అబద్ధం చేసుకోకండి, ఎవరైనా బంగారం తెచ్చి చూపిస్తే మాత్రం బాగుందమ్మా బాగుంది 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 అంతే, ఇంక రెండో మాట రాదు నాకు. ఎందుకంటే అది చూస్తే భయం వేస్తుంది. నిజం చెప్తున్నాను. చూపించకపోతే చూపించలేదు అనుకుంటాడేమో అని నా మహాన పడేస్తారు. నేనేమనుకుంటానండి, చూశాను కదా బాగుంది బాబు అనుకుంటాను నేను. ఎందుకంటే అది చూస్తే నాకు నిజంగా భయం వేస్తుంది. నిజంగా చెప్తున్నాను, భయమే. మా అత్తగారు పెట్టిన ఉంగరం ఇప్పటికీ అలాగే ఉంది షూట్ కేసులో. అది పెట్టినప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇది ఉంచాడో తాకట్టు పెట్టేసాడు అనుకుని రాగానే నా మొహానికి చూసేది కాదు మా అత్తగారు, ఏలెంక చూసేది. ఎందుకు? ఏలు ఖాళీగా ఉందని. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటో ఏలు ఎందుకు చూస్తుందా అని నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఆవిడేమనుకున్నదంటే ఏముందో ఏమి లేదో ఇది తాకట్టు పెట్టి అమ్మేసుకుని తినేసి ఉంటాడు అని. ఆ తాకట్టు ఎలా ఉంటుందో ఇప్పటికీ నాకు తెలీదు, ఎలా పెట్టుకోవాలో కూడా తెలీదు. ఆ ఉంగరం ఇప్పటికీ అలాగే బడేడుతుంది, కానీ ఉంగరం ఇచ్చినవాడు లేదు. అర్థమైందా? ఉంగరం పెట్టినవాడు లేదు, ఉంగరం ఇంకా అలాగే ఉంది. ప్రియులారా, ఆలోచించండి. మన జీవితంలో ఇక్కడ భూమి మీద ఉన్నది ఏది కూడా లేదు, కానీ మనకిచ్చిన జీవితం మాత్రం ఒక గొప్ప విలువైంది. యాకోబు రాసిన పత్రిక 4:14 రేపు ఏమి సంభవించినో మీకు తెలీదు. మీ జీవం ఏపాటిది? మీ జీవం, మీ జీవితం, మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి అనడండి. ఆవిరి ఏమండి? ఆవిరి అనుకునే జీవితం మీద ఎన్ని ఆశలు మనకు అవసరమా? ఆవిరి అనుకునే జీవితం మీద ఎన్ని అవసరం మనకు అవసరమా? ఆలోచించు, ఆలోచించు, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. దేవా, ఈ జీవితాన్ని నాకు ఎందుకు ఇచ్చావు నాయనా? ఈ జీవితంలో నేను ఏం చేయాలి నాయనా? ఎలా బ్రతకాలి నాయనా? ఏం చేస్తే నువ్వు సంతోషిస్తావు నాయనా? నేను ఎలా ఉంటే బాగుంటుంది? నేను ఎలా ఉంటే నీకు ఇష్టం? భర్తను అడుగుతుంది భార్య, నేను ఎలా ఉంటే మీకు ఇష్టం? ఈ మాట మాట్లాడితే మీకు ఇష్టమా? ఈ కూర చేస్తే మీకు ఇష్టమా? తనకిష్టమన్నట్టుగా ఉండాలని అనుకుంటుంది. అదే సమయంలో దేవుని గురించి కూడా ఆలోచించు. దేవా, నేను ఎలా ఉంటే నీకు ఇష్టం? నేనేం చేస్తే నీకు ఇష్టం? నేనేం చేస్తే నీ దగ్గర నేను ఉండగలను? నీ జీవితం గురించి ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే తప్పనిసరిగా నీకు అర్థమవుతుంది, అసలు నేను చేసేది రైటా రాంగా, నేనేం చేస్తున్నాను, తప్పు చేస్తున్నానా, మంచి చేస్తున్నానా? ఏమండి, ఇది మనకు అర్థమైతే ఎవరిని ఇబ్బంది పెట్టమండి మనం. ఇది మనకు అర్థమైతే ఎవరిని ఇబ్బంది పెట్టాం, అందరినీ ప్రేమిస్తాం. ఇది మనకు అర్థమైతే అందరూ బాగుండాలనుకుంటాం. స్వార్థం అనేది మనలోకి రాదు, అసూయ అనేది మనకు కలగదు. ఇది మనకు అర్థమైతే ఏముంది ఇందులో? కాసేపు ఉండి వెళ్ళిపోయే ప్రాణానికి ఇన్ని గొడవలు మనకు అవసరమా? ఎందుకు? మనకి మంచిగా ఉందాం, మంచి చేద్దాం అనిపిస్తుంది. ఆవిరి వంటిది ఆవిరి. 5:18 ప్రసంగి గ్రంథం. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కడబనిది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములనియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. అంటే దేవుడు నీకిచ్చిన జీవితంలో, నీకిచ్చిన దాంట్లో, నీకిచ్చిన ఆయుష్కాలంలో ఉన్న దాంట్లో సంతృప్తి పొంది బ్రతకటమే నీకు భాగ్యం. ఇదే నీకు భాగ్యం, ఇదే నువ్వు పొందుకోవాలి అంటున్నాడు. ఇదే నీకు ఆశీర్వాదం. ఉన్న దాంట్లో సంతృప్తి పొందంటున్నాడు. మనమేమో చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ అది లేదు ఇది లేదు అది లేదని బాధలు ఎక్కువ పడిపోతూ ఉంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. అసలు దేవుని నమ్ముకున్నాం కదా, ప్రభువు నమ్ముకు విశ్వాసిగా మారాం కదా, ప్రభు బిడ్డగా ఎదుగుతున్నాం కదా, మరి ఎదిగేటప్పుడు నీ ఆలోచనలు ఏంటి ఇలా ఉన్నాయి? నీ జీవితం గురించి తెలిసినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా.
అది నీకు అర్థమైనప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. అర్థమైనప్పుడు కూడా నువ్వు వ్యర్థముగా బ్రతికితే మరి నీ పరిస్థితి ఏంటి? నీకు అర్థం అవ్వాలి కదా. అసలు నీ భక్తి నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో నీకు తెలియాలి కదా. అలా తెలుసుకోకుండా బ్రతికితే ఏం ఉపయోగం ఉంది చెప్పండి ప్రియులారా? ఏం ఉపయోగం ఉంది? అందుకే నీ జీవిత కాలంలో నీకున్న దాంట్లో నువ్వు తృప్తి పొందాలి. నీకున్న దాంట్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన భక్తి నీ జీవిత పరమార్థంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే. తృప్తి పొందేటువంటి భక్తి కావాలి. దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన కావాలి. నువ్వు అనుకున్నది జరగలేదని చనిపోవద్దు. నువ్వు అనుకున్నది జరిగిందని ఆనందపడద్దు. దేవుడు అనుకున్నది చేయాలనుకోవాలి. సోదరి చెప్పినట్లుగా జెబెదయి కుమారుల తల్లి ప్రభు దగ్గరికి వచ్చింది. దేవా, కుడివైపున ఒకరిని ఎడం పక్కన ఒకరిని కూర్చోబెట్టుకోవా అంది. ఎందుకలా అడిగింది? ఆ బిడ్డల పరిస్థితి, తన పరిస్థితి, ప్రభు పరిస్థితి అంతా అర్థమైంది ఆవిడికి. ఈ భూమి మీద ఉన్నది ఇక్కడ ఏమీ లేదు కదా, రేపు వెళ్ళేది పరలోకమే కదా, పరలోకంలో అక్కడే కదా కూర్చోవాలి. అదేదో ప్రభువుని ఇప్పుడే రికమెండ్ చేస్తే బాగుంటుంది కదా. ఎంత దూరం ఆలోచించిందండి. ఉన్నది ఎక్కడ? భూమి మీద. అతను వెళ్ళేది ఎక్కడికి? భూమి మీద ఉండి దేని గురించి ఆలోచించింది? పరలోకం గురించి. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభం. అదే లాభం. మనమేం ఆలోచిస్తాం? భూమి మీద ఉండి భూమి మీద ఉన్న వాటి గురించే ఆలోచిస్తాం. అవి ఏమన్నా మనకు తక్కువైతే ఇంకా వాటి గురించి ఏడుస్తా కూర్చుంటాం. నకిలిస్తా లేదు అని ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా అన్నం తిందో, కూర తిందో, వండి పెట్టదో, ఏ పని చేయదు. ఏమన్నా కావాలంటే నకిలి తెచ్చావా అంటది. ఏమన్నాను? ఏడుపు. ఒక బొడ్డోడు అన్నాడట, నాకు కారు కావాలి. ఏం కారు కావాలరా? ఏం కారు? పెద్ద కారు నేను నడుపుతానా? నాకు అవసరం లేదు, నాకు బుల్లు కారు కావాలి. బుల్లు కారు కావాలంటే ఇక్కడ ఉందరా, దుబాయ్లో బాగుంటుందిరా. అయితే నువ్వు అర్జెంటుగా దుబాయ్ వెళ్ళిపో. వాళ్ళ తాతను దుబాయ్ వెళ్ళిపోమంటున్నాడు. నువ్వు అర్జెంటుగా దుబాయ్ వెళ్ళిపో. నువ్వు దుబాయ్ వెళ్ళిపో, నాకు కారు పట్టరా. కారు అంత పూసి అంతేంటి? ఓ ₹1,00,000 ఉంటుంది. ఏం కారు? రోడ్డు మీద నడిచి బుల్లు కారు 1,00,000. ఇప్పుడు అనుకున్నది అది జరిగే వరకు నిద్రపోవట్లేదు. రాత్రి పగలు నా కారు అన్నాడు. నిద్రలోనూ కారే, కూర్చుంటే కారే, అన్నం తిండు. చూసారా? ఒక మనిషిని ప్రేమిస్తూ చేసుకునే కార్యక్రమాలు ఎంత దూరం తీసుకెళ్తున్నాయో, మనల్ని ఎంత దూరం తీసుకెళ్తున్నాయో. అందుకే పిల్లలకి ఖరీదైన వస్తువులు మనం కూడా కొనిపెట్టకూడదు. వాళ్ళ జీవితం గురించి వాళ్ళకి తెలియజెప్పాలి. అర్థం చేసుకునేటువంటి మనస్తత్వాన్ని వాళ్ళకి ఇవ్వాలి. సమయం దొరికే కొలది దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సమయం దొరికే కొలది దేవుని దగ్గరికి రావడానికి చూసుకోవాలి. ఆ ప్రయత్నాలే మనం చేయాలి. వారమంతా నీ పని చేసుకున్నావు, మరి వారానికి మిగిలింది ఒక్క ఆదివారం ఎవరు పని చేస్తావు చెప్పండి? ఎవరు పని చేయాలి? రోజు పని చేసి అలసిపోయి ఉన్నావు. ఎవరు పని చేసి అలసిపోయావు? భూమి మీద ఉన్న నీ పనే. మరి పరమందున్న తండ్రి పని నువ్వు పొందుకున్నావే. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో వాగ్దానం చేసావే, చావు అయినా కష్టమైన బ్రతికైనా జీవితంలో నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా అని వాగ్దానం చేసావా? ఆ రోజు ఆ వాగ్దానం ఇక్కడ ఎందుకు చదివిస్తున్నామో తెలుసండి? ప్రతి వారం అది జ్ఞాపకం రావాలని. నోటి మాటతో ఉత్తిని చెప్పాను కదా, జ్ఞాపకం రావాలి. నీ బ్రతుకు గురించి నీకు తెలియాలన్న ఉద్దేశంతో అది గుర్తు చేస్తున్నాం. నువ్వేమంటున్నావు? అయిపోయింది, చాలు, నాకు ఎక్కువైపోయింది, ఇప్పటికే భక్తి ఎక్కువైపోయింది, ఆదివారం ఒక పూట చాలు తిట్టి, ఇంకా రోజు రావాలా? రోజు మెక్కట్లేదా? రోజు మెక్కుతున్నావా? రోజు తింటలేదా? రోజు నీ పని చేసుకుంటలేదా? నిజమే, ఆలోచించండి. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. జీవితపు విలువ చాలా గొప్పది. అది దావీదుకు అర్థమైంది. అందుకే దావీదు ఏం చేశాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు తన జీవితంలో. దేని గురించి ఆలోచించలేదు. సంతుష్టి సహితంగా భక్తితో బ్రతికాడు. ఆ భక్తితో బ్రతికాడు. రేపటి నుంచి చూడండి, ఇప్పుడు దాకా ఎండలో మండిపోని అన్నావు. ఎక్కడి నుంచి నువ్వు తడిసిపోయి ముద్దయిపోతావు. మరి అప్పుడేం చేస్తా? వర్షం తట్టుకోలేకపోతున్నాను ప్రభా, వర్షం ఆయన అని ఎడుతావు. అప్పుడు ఇప్పుడేమో ఎండలు తట్టుకోలేకపోతున్నాను ప్రభా, తగ్గించిన. తట్టుకుంటావు చెప్పు? వర్షం కురిపించమంటావమ్మా? బాగా కురిపించేస్తాను. అప్పుడు ఏం చేస్తావు? తట్టుకోలేకపోతున్నాం ప్రభా. బాగా చలిట్టేమంటావా? గడగడ ఉణికిపోతూ ఉంటాం, దడగడ వాడిపోతూ ఉంటాం. ప్రభా తట్టుకోలేకపోతాం. తట్టుకుంటావు చెప్పు? భూమి మీద ఉన్నంతకాలం వీటిని కూడా మనము తట్టుకోలేము. ఈ శరీరం సహకరించదు. నిజమండి, సహకరించదు. ఎండలు మండిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కోసారి అనిపిస్తుంది చచ్చిపోతామేమో ఈ ఎండ కనిపించే పరిస్థితులు వచ్చినాయి. రాలేదా? నిజం చెప్పండి, రాలేదా?
ఆప్సోపాలం. ఎన్ని నీళ్ళు తాగుతున్నా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కానీ నీళ్ళు వెళ్ళినట్టే ఉండలేదు. బాటిల్ అయిపోతుంది కానీ నీళ్ళు ఎత్తినట్టే ఉండలేదు. చాలా విచిత్రంగా. వీటిని తట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఈ జీవితం ఎక్కడ భూమి మీద శాశ్వతంగా ఉండేది కాదు. ఆవిరి అన్నాడు. తిన్న నీళ్ళు, తాగుతున్న నీళ్ళు, తింటున్న ఆహారం సమస్తం ఎలాగ ఆవిరైపోతుందో మనము కూడా ఏదో ఒక రోజు అలాగే ఆవిరైపోతాం. అందుకే సంతుష్టి సహితమైన భక్తి చాలా అవసరం. లేదు లేదు నేను ఒక్కసారే ఉంటాను, ఒక్కసారే చేస్తాను అని అనుకో. ఇంకా ఇంకా చదవండి. మనం ఈ లోకంలోనికి ఏం తెచ్చాం? ఏమీ తేలేదు. ఓకే, ఏమీ తేలేనప్పుడు దీనిలో నుండి దీనిలో ఏమి తీసుకురా? దుబాయ్ నుంచి తెస్తావా? దుబాయ్ నుంచి తెచ్చి ఎక్కడ పెడతావు? దుబాయ్ నుంచి తెచ్చింది మళ్ళీ ఎక్కడ పెడతాం? మళ్ళీ ఈ భూమి మీద ఇండియాలో పెడతాం, అంతే కదా? పరలోకంలో పెడతామా? లేదు, అక్కడి నుంచి ఇక్కడే తెచ్చినా, ఇక్కడి నుంచి అక్కడ తెచ్చినా భూమి మీద ఉన్న పరిస్థితులు ఇక్కడే పెట్టాలి, ఇక్కడే చెయ్యాలి. దూరంగా వెళ్ళిపోతే బాగున్నో, నన్ను ఎవరో ఏమి అనరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు నా కొడుకు అర్జెంటుగా ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళిపోవాలని ఉంది. ఇక్కడ ఉండకూడదురా బాబు ఈ బతుకు అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అదే బతుకు, ఎక్కడున్నా అదే బతుకు. తల్లిదండ్రుల మధ్య బ్రతకలేనోడివి ఇతరుల మధ్య ఎలా బతుకుతావు? తల్లిదండ్రుల దగ్గర ఉంటే బాగుంటావు, దూరంగా ఉంటే చెడిపోతావు. అర్థమైందా? ఎవరి బిడ్డలైనా మన దగ్గరే ఉండాలి, మన బిడ్డలు మన దగ్గరే ఉండాలి. దూరంగా వెళ్ళారా ఖచ్చితంగా చెడిపోతారు. లోకమంతా వాళ్ళలో ప్రవేశిస్తుంది, లోక సంగతులన్నీ వాళ్ళలో ప్రవేశిస్తాయి. కాళ్ళు చేతులు బాగుండి రెక్కల గూడు బాగుండేవి కాబట్టి అంటాడు. ఒక రెక్క దెబ్బతింటే మరలా రెక్క పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఒక కాలు దెబ్బతింటే కాలుతో నడిచే పరిస్థితి ఉండదు. ఎంత కష్టమో తెలుసా జీవితం. అందుకే దేవుడిచ్చిన అవయవాలు కూడా దేవుని కొరకు అరగడానికి ప్రయత్నం చేయాలి. కిందేమని చెప్పాడు చూడండి. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందమంటున్నాడు. అన్న వస్త్రములు గలవారముగా ఉండి తృప్తి పొందు. ఏవేవో ఆశించకు, ఏవేవో ఆలోచించకో, ఏవో చేసేద్దాం అనుకోకు. ఏమీ చేయలేం మనం. దేవుని మీద ఆధారపడి బ్రతుకులో వెళ్ళిపోవలసిందే. ఆ తర్వాత ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధన, ఉరి, అవివేకయుక్తములు, హానికరమైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషుల్ని ఏం చేస్తాయంట? నష్టములోను నాశనములోను ఉంచివేస్తాయి. ఎక్కడ పంపిస్తాయి ఇవన్నీ? అతిగా ఎక్కువ ఆశపడి ఆరాటపడుతుంటే, ఆవేశపడుతుంటే అవి నష్టంలో ముంచేస్తాయి, నిన్ను పాడు చేస్తాయి, నిన్ను విశ్వాసం నుంచి నిన్ను బయటికి పంపించేస్తాయి. ఆ తర్వాత నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. దేవుడు కృప మన పట్ల ఉండబట్టి మనకు రక్షణ భాగ్యం దొరికింది. దొరికిన ఈ భాగ్యంలో జీవితం గురించి మనకు తెలిసింది. ఇది విలువైన జీవితం గనుక దీన్ని పరమార్థాన్ని తెలుసుకున్న వారు ఎవరైనా దేవుని కొరకు బ్రతకాలని ఆశపడతారు. చివరికి ఒక మాట చెబుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు తెలుసుకోవాలి అన్నాడు. చూసారు, ఈ దేహము దేవుడిచ్చింది, ఈ జీవితం కూడా దేవుడిచ్చింది. దేవుని కొరకు దీన్ని ఖర్చు చేయాలి. ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు? ఎంతసేపు భార్య, భర్త, బిడ్డలు, కుటుంబం, ఇదే అనుకుంటే దేవునికి నెమ్మదిగా దూరం అయిపోతాం. తెలుసండి, మనకు తెలియకుండానే నెమ్మదిగా దూరం అయిపోతాం. నీ గృహంలో, నీ ఇంటిలో, నీ సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండే సంబంధాలు కలిగి ఉండాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచంటే దేవుడు నీకిచ్చిన జీవితం దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుడు నీకిచ్చిన జీవితం పరలోకానికి నిన్ను నడిపించడానికి, నాశనానికి వెళ్ళిపోతావని కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భూమి మీదకి వచ్చి అదే చేశారు. ఇదిగో నా రక్తంతో మిమ్మల్ని నేను కొన్నానన్నాడు. క్రీస్తు రక్తముతో కొనబడిన సంఘం, అదే క్రీస్తు సంఘం. కనుక రక్తముతో కడగబడిన లేదా రక్తంతో కొనబడిన క్రీస్తు సంఘమైనప్పుడు సంఘములో కూడా దైవ లక్షణాలే ఉండి తీరాలి తప్ప దురాత్మ సంబంధమైన క్రియలు ఉండడానికి వీల్లేదు.
సంఘము కూడా దేవుణ్ణి ప్రేమించి చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఆ విధముగా దేవునికి దగ్గరయ్యే పరిస్థితులు ఉండాలి. సంఘంలో ఉన్నవారు దేవుని ఆలయాలైతే, దేవుని ఆలయాలుగా ఉన్నవన్నీ కూడా పరమార్థం కలిగిన జీవితాలైతే, ఈ జీవితాలన్నీ దేవునికి మహిమ తెచ్చేవై ఉండాలి. ఎందుకంటే మనము మన సొత్తు కాము గనుక యేసు రక్తముతో నువ్వు కడగబడ్డావన్న సంగతిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నేనైనా మీరైనా ఆ రక్తంతో కడగబడినప్పుడు యేసు కొరకు బ్రతికే ఉన్నతమైన జీవితాన్ని సంపాదించుకోవాలి. అంతే తప్ప దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసి దేవుని యొక్క శిక్షలోనికి మనం ఎట్టి పరిస్థితులు వెళ్ళడానికి ఆరాటపడకూడదు. చాలామంది లోకంలో ఉన్నవారు తెలియక ఈరోజు అలాగే జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ప్రభువు నమ్మి విశ్వాసం ఉంచిన మనము అలా చేయడానికి వీల్లేదు. కనుక ప్రతి క్షణము దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటూ, నేను క్రీస్తు రక్తముతో కడగబడిన వాడను దానను, విలువ పెట్టి కొనబడిన వాడను దానను, కనుక నా జీవితం క్రీస్తు కొరకు అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, వందనాలు దేవా. ఇంతవరకు నీ కృపను అనుగ్రహింపచేసి కాపాడారు. మంచి సంగతులను వినిపించగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. ఏ ఒక్కరినో ఉద్దేశించి మీరు నాతో మాట్లాడలేదు. నా తండ్రి, విలువ పెట్టి కొనబడిన నన్ను, పిల్లలను నీకు మహిమకరంగా నడిపించండి. దుష్టుడైన అపవాదికి చోటు ఇవ్వకుండా కాపాడండి. బిడ్డలందరినీ దీవించి ఆదరించండి. క్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.